డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద టీచర్ క్లాస్ నోట్బుక్ ఛానల్. ఇవాళ మనం ఎస్బీఐ ఐపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ మాక్ పేపర్ సెట్ 2 చూస్తున్నామండి. మనం ఇవాళ డిస్కస్ చేసుకునే టాపిక్స్ వచ్చేసి టేబుల్ చార్ట్ లోకి వెళ్ళి 5 క్వశ్చన్స్, కేస్ సెట్ లోకి వెళ్ళి 3 క్వశ్చన్స్, బార్ గ్రాఫ్ లోకి వెళ్ళి 5 క్వశ్చన్స్, వర్డ్ ప్రాబ్లమ్స్ లో 9 క్వశ్చన్స్ అండ్ సింప్లిఫికేషన్ మీద మొత్తం 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ పేపర్ వచ్చేసి మోడరేట్ లెవెల్లో ఉండబోతుంది. ఓకే, లెట్స్ గెట్ టు ద టాపిక్. Study the following information carefully and answer the given questions. The following table chart shows the percentage distribution of the total marks obtained by 5 students KLMNO in an examination. The table indicates the subject wise marks in science scored by each of the students. Okay, ఇదేమో ఈ లాస్ట్ ఏమో సైన్స్ కి సంబంధించింది, ఇదేమో పర్సంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ మార్క్స్ కి సంబంధించింది. అయితే ఇందులో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి మ్యాథ్స్, ఇంకోటి సైన్స్. ఓకే, మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ బై స్టూడెంట్ ఎల్ ఈజ్ 580 అండ్ ద టోటల్ మార్క్స్ ఈజ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ సైన్స్, మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. మనకి ఇక్కడ ఎల్ యొక్క మ్యాథ్స్ మార్క్స్ అనేది, మ్యాథమెటిక్స్ మార్క్స్ అనేది 580 అండ్ ఎల్ యొక్క సైన్స్ మార్క్స్ అనేది మనకి 920. అందులో ఒక స్టూడెంట్ యొక్క మ్యాథ్స్ మార్క్స్ ఏంటో మనకు తెలుసు. సో మ్యాథ్స్ మార్క్స్ అండ్ టోటల్ మార్క్స్ ఏంటో మనం తెలుసుకుందాము. దానికి ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, మనం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాము. సో మనకి ఎల్ ఈక్వల్ టు మ్యాథ్స్ లో ఎంత 580, మరి సైన్స్ లో ఎంత ఎల్కి 920. సో 0, 10 మొత్తం 1500. సో ఇదేంటిది టోటల్ పర్సెంటేజ్ ఎంత ఆయనకి మార్క్స్ అబ్టైన్డ్ 25%. సో 1500 అనేది మనకి 25% అయితే ఎల్కి. సో మరి 100%కి ఎంత? సో 25 1 25 25 6 150. సో మొత్తం ఎంత? 6000. సో 100%కి 6000. ఓకే, సో ఇప్పుడు మనం కేకి సంబంధించి చూసుకుంటే కేకి 6000 అనేది 100% అయితే మరి 18% ఎంత? 0000 18 5 90 18 6 108. సో టోటల్ 1080లోకి వెళ్ళి సైన్స్ అనేది 360 తీసేస్తే మ్యాథ్స్ ఎంత? 720. అలాగే 25% మనకి టోటల్ ఎంత? 1500. ఈ 1500లో మ్యాథ్స్ ఎంత వచ్చింది ఆల్రెడీ మనకి తెలుసు కదా, 580. అండ్ ఇప్పుడు 18%కి ఎంత వచ్చింది? 1080. ఇంకెంత డిఫరెన్స్? 2 6 12. దీనికి 120 కలిపితే 1200. ఓకే, టోటల్ 1200. ఈ 1200లో మనకి 300 సైన్స్కి పోతే మిగిలిన ఎంత? 900 మ్యాథ్స్కి. అండ్ 1600 1800కి 18%కి ఎంత చెప్పినాం? మనకి 1080. మరి 16%కి ఇళ్ళకెళ్ళి 120 తీసేస్తే ఎంత వస్తుంది? 960. సో టోటల్ 960 అయితే 960లోకి వెళ్ళి 380 తీసేస్తే మనకి ఎంత? 580 మ్యాథ్స్. 21%. 20%కి మనకి 1200. ఓకే, మరి 21%కి ఒక 1% ఎక్కువైంది కదా. సో ఎంత? 1260. సో 1260లోకి వెళ్ళి 760 తీసేస్తే ఎంత? మనకి 500. ఓకే, మ్యాథ్స్ లో ఓక్ వచ్చేసి 500 మార్క్స్. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, గివెన్ రేషియో ఆఫ్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ సైన్స్ బై స్టూడెంట్ ఎం టు ద స్టూడెంట్ ఏ ఈజ్ 5:7. సైన్స్ లో స్టూడెంట్ ఎం టు స్టూడెంట్ ఏ. సైన్స్ లో ఎంకి ఎంత వచ్చినాయి? 300. సో 5:7కి ఇది 300 అయితే 5 6 30 7 6 420 7 5 35 7 6 42 420 మార్క్స్. సో అండ్ ద టోటల్ మార్క్స్ సైన్స్ ప్లస్ అబ్టైన్డ్ బై ద కే ఈజ్ 210 మార్క్స్ మోర్ దెన్ దట్ ఆఫ్ స్టూడెంట్ ఏ. ఫైండ్ అవుట్ ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద మ్యాథమెటిక్స్ బై ద స్టూడెంట్ ఎం అండ్ ఏ టుగెదర్. సో కేకి 210 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి ఏ కంటే. ఎలా? టోటల్ మార్క్స్ లో సో టోటల్ మార్క్స్ ఆఫ్ ఏ ఒకటేమో 420, ఇంకోటి మనకు తెలియదు. సో 210 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి దేంట్లో? టోటల్ మార్క్స్ ఆఫ్ కేకి 1080. 1080లోకి వెళ్ళి 210 07 ఇది 870. సో 870 అనేది టోటల్ అయితే అందులో 870లోకి వెళ్ళి సో టోటల్ ఏకి వచ్చిన మార్క్స్ అన్ని 870. 870లోకి వెళ్ళి 420 తీసేయండి, ఎందుకంటే ఇవి సైన్స్ మార్క్స్. మనకు కావాల్సింది ఏంటి? మార్క్స్ అబ్టైన్డ్
టోటల్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ బై స్టూడెంట్ ఎం అండ్ ఏ టుగెదర్ అని అన్నాడు. సో 420 తీసేస్తే మనకి ఎంత వస్తాయి అంటే 450. ఇదేంది మ్యాథ్స్. సో వాళ్ళు ఏం కనుక్కున్నారు, ఫైనల్ టోటల్ మార్క్స్ అప్టైన్డ్ బై ద మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఎం అండ్ ఏ టుగెదర్. టోటల్ మార్క్స్ అన్నాడు కదా, ఇదేమో 450, ఏమో వచ్చేసరికి మ్యాథ్స్ మార్క్స్ ఎన్ని 900. సో మనకి ఆ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 1350. నెక్స్ట్ క్వశ్చన్, ద మార్క్స్ అప్టైన్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ బై స్టూడెంట్ ఎల్ అండ్ సి ఆర్ ఈక్వల్. ఎల్ అండ్ సి ఆర్ ఈక్వల్ అన్నాడు కదా. సో ఎల్కి ఎన్ని వచ్చినాయి మ్యాథ్స్ లో 580. సో సికి కూడా 580. సో అండ్ ద రేషియో ఆఫ్ ద మార్క్స్ అప్టైన్డ్ బై సైన్స్ స్టూడెంట్ ఎల్ టు స్టూడెంట్ సి ఈజ్ 4:3. సైన్స్ లో L/C చూసుకున్నట్టయితే 4:3. దెన్ ఫైండ్ ద టోటల్ మార్క్స్ అప్టైన్డ్ బై ద స్టూడెంట్ సి అని అన్నాడు. సో ఎల్కి ఎంత వచ్చినాయి సైన్స్ లో 920. 4 2 8 4 3 12. సో ఇంటూ 230 చేసుకుంటే 3 0 0 3 3 690. సో 690 టోటల్ మార్క్సే కదా అడిగింది. 0 9 8 17 6 6 12 1270. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ సైన్స్ బై స్టూడెంట్ ఎల్ అండ్ ఓ టుగెదర్. సో టోటల్ మార్క్స్ అప్టైన్డ్ బై సైన్స్ ఇన్ స్టూడెంట్స్ బై ఎల్ అండ్ ఓ టుగెదర్ అన్నాడు. ఎల్కి సైన్స్ లో ఎంత వచ్చినాయి 920. ఓకే, అండ్ ఓకి సైన్స్ లో 760. సో 0 8 9 7 16 1680. ఇది హౌ మచ్ మోర్ ఆర్ లెస్ అంటే డిఫరెన్స్ అడుగుతున్నాడు. అప్టైన్ బై ద మ్యాథమెటిక్స్ బై ద స్టూడెంట్ కేకి ఎంత వచ్చినాయి 720. సో 1680లోకి వెళ్ళి 720 తీసేస్తే 0 8 - 2 6 యూనిట్స్ ప్లేస్ లో లాస్ట్ 2 digits 6 9. సో 960 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద మార్క్స్ అప్టైన్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ బై స్టూడెంట్ జెడ్ is 300 more than the marks obtained by the science by the student K. K కి ఎంత వచ్చినాయి సైన్స్ లో 360. సో ఎంత మొత్తం 660 మార్క్స్ వచ్చినాయి Z కి మ్యాథ్స్ లో. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద మార్క్స్ అప్టైన్డ్ బై ద స్టూడెంట్ K ఇన్ సైన్స్ టు మార్క్స్ అప్టైన్డ్ బై ద స్టూడెంట్ సైన్స్. ఇదేమో సైన్స్, ఇదేమో మ్యాథ్స్, ఇది Z కి, ఇదేమో సైన్స్ కేకి. సైన్స్ కేకి ఎంత వచ్చినాయి 360. జెడ్కి ఎంత వచ్చినాయి మ్యాథ్స్ లో 660. 0 0 6 6 36 6 11 6:11. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ మార్క్స్ అప్టైన్డ్ బై ద స్టూడెంట్ ఎల్. ఓకే, టోటల్ మార్క్స్ అప్టైన్డ్ బై స్టూడెంట్ ఎల్ ఎంత 1500. ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్. ఓకే, మోర్ ఆర్ లెస్ దెన్ ద టోటల్ మార్క్స్ అప్టైన్డ్ బై ద స్టూడెంట్ ఎం 1200. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 300. 300 by 1200 into 100. 300 ja 3 4 ja 12. So 4 1 ja 4 2 ja 8 9 10 4 5 ja 20. So 25%. Next question, ఇప్పుడు కేసు పెట్టండి. ఓకే, రీడ్ ద ఫాలోయింగ్ information carefully and answer the questions given below. There are 3 different types of items. ఒకటి పెన్, ఇంకోటి పెన్సిల్, ఇంకోటి ఎరేజర్. There are 4 boxes. ఒకటి P, Q, R and S. The total number of items in the box P and S are 24 and 28 respectively. ఓకే, సో ఇది మనకి అర్థమయ్యేది ఏంటంటే టేబుల్ కేస్ రేట్. మనం టేబుల్ ప్రిపేర్ చేసుకుందాము. ఓకే, మనం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీనికి తగ్గట్టుగా మనం డేటాని ఎంటర్ చేద్దాము. ఓకే, ఏం చెప్తున్నాడు, PQRS ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ బాక్స్ P అండ్ S ఆర్ 24 and 28. సో టోటల్ ఇందులో 24 ఉంటే S లో వచ్చేసి మనకి 28. ఓకే, ద నెంబర్ ఆఫ్ పెన్స్ అండ్ పెన్సిల్స్ ఇన్ బాక్స్ P అండ్ R 8 and 7. ఓకే, ఒకటి పెన్ అండ్ పెన్సిల్ 8 and 7 P లో. పెన్స్ 8 ఉంటే పెన్సిల్ వచ్చేసి మనకి 7 ఉంది. 24లోకి వెళ్ళి 15 తీసేస్తే ఎంత ఎరేజర్ 9. ఓకే, రెస్పెక్టివ్లీ ద నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఇన్ బాక్స్ P అండ్ Q ఆర్ ఈక్వల్. పెన్సిల్స్ ఇన్ బాక్స్ P అండ్ Q ఆర్ ఈక్వల్ అంటే ఇది కూడా 7. ద నెంబర్ ఆఫ్ పెన్స్ అండ్ పెన్సిల్స్ ఇన్ బాక్స్ Q ఆర్ ద సేమ్.
pens and pencils, the number of pens and pencils in box Q is same, అంటే ఇది కూడా 7. The number of pencils and erasers in box are 6, 8, 5. 6 pens, pencil and eraser కదా, 6, 8 and 5. సో ఎంత? సో ఇది టోటల్ 19. The number of pens in box S is 4 more than the number of erasers in the same box. సో నేను ఇది x అనుకుంటే ఇది ఏమనుకోవచ్చు, x ప్లస్ 4. The number of pencils in box S is 2 more than that of box R. Number of pencils is S లో 2 more than the R. సో ఇది మొత్తం 10. The total number of items in box Q is 20. ఈజీగా ఉంది కదా. సో 7, 7, 14 అంటే ఇది ఎంత? 6. మనకి ఇది ఒకటి తెలవాలి. సో x ప్లస్ 4 ప్లస్ x ప్లస్ 4 ప్లస్ 10 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 28. సో 2x ప్లస్ 14, 2x ప్లస్ 14 ఈక్వల్ టు మనకి 28 అయితే ఈ 14 అటు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, 2x ఈజ్ ఈక్వల్ టు ఇది 14 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 7 అయింది. ఓకే, సో x వాల్యూ ఎంత అనుకున్నాం, మనకి 7 కదా. సో ఇది 7, 17, ఇది 7 ప్లస్ 4 11. ఓకే, సో ఇది టోటల్ 8, 7 ప్లస్ 6 11, ఇది మొత్తం టోటల్ 32. 10, 18 7, ఇది కూడా సేమ్ మనకి 32. 15, 20, 27. ఈ టోటల్ ఎంత? 20, 40, 60, 69, 87 ప్లస్ 4 11. సో 91. సో మనకి ఇప్పుడు టోటల్ డేటాని మనము కనుక్కున్నాము. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. ఇన్ బాక్స్ ఎస్ 20% ఆఫ్ ద పెన్సిల్స్ ఆర్ బ్రోకెన్. ఓకే, ఎస్ లో పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం పెన్సిల్స్ వచ్చేసి మనకి 10 ఉన్నాయి కదా. ఇందులో 20% అంటే ఎంత? 2 పెన్సిల్సే కదా. ఓకే, 2 బ్రోకెన్ పెన్సిల్స్ కదా. If 2 items are taken out from the box S at randomly, what is the probability that at least one of them is not broken? So total items S లో ఎన్ని ఉన్నాయి? టోటల్ ఎన్ని ఉన్నాయి? S లో మనకి 28 ఉన్నాయి. అప్పుడు ఏంటిది? ప్రాబబిలిటీ probability 1 minus probability of drawing only 2 pencils. Drawing, ఎందుకంటే what is the probability of at least one of them is not broken అన్నాడు కదా. సో one of them, only 2 broken pencils. ఎన్ని బ్రోకెన్ అని చెప్పారు? మనకి 2 బ్రోకెన్ వచ్చినాయి కదా. ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఓన్లీ 2 పెన్సిల్స్ రాసుకొని 1 minus probability of 2 broken pencils ఎంత? 1 minus 2C2 by total pencils అన్ని 28C2. సో 1 minus 1 of the broken one అన్నా కదా. ఓన్లీ 2 of the pencils are broken కాబట్టి 1 by 28 into 27 by 2. సో 1 minus 1 by 28 1 by 28 into 27 by 2 కదా. సో ఇవి రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేస్తే 27 స్క్వేర్ 729, 729కి ఇంకో 27 కలిపితే మనకి ఎంత? 756. 1 minus 1 by 756 by 2 అన్నట్టు. సో 2 1 జా 2 3 జా 6, 2 7 జా 14, 2 8 16. సో 1 minus 1 by 378, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత అవుతుంది? 37 minus 1 కాబట్టి 377 by 378. ఆప్షన్ బి is the correct answer. Next question. Find the difference between the total number of pencils in box R and the total number of erasers in box S. Total number of pencils in box R ఎంత? 32.
టోటల్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఇన్ బాక్స్ ఆర్ లో పెన్సిల్స్ ఎన్ని 8 అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎరేజర్స్ ఇన్ బాక్స్ ఎస్ 7. 8 minus 7 ఎంత 1. ఆప్షన్ డి is the correct answer. Next question, the ratio of the pens in box P to box K is 4:3. ఇదేంటిది పెన్స్ కదా, మనకి రేషియో ఎంత ఇచ్చిండు 4:3. సో పెన్స్ P లో ఎంత ఉన్నాయి 8. సో ఈ 8 ఎంత 4 2 జా అంటే ఇది ఎంత అవుతుంది అప్పుడు 6 అవుతుంది. అండ్ ద నెంబర్ ఆఫ్ ఎరేజర్స్ అండ్ పెన్సిల్స్ ఇన్ బాక్స్ K ఈజ్ ఈ. ఓకే, ఇప్పుడు K గురించి చూసుకున్నట్టయితే ఏం చెప్తున్నాడు, ద నెంబర్ ఆఫ్ ఎరేజర్స్ అండ్ పెన్సిల్స్ ఇన్ బాక్స్ K ఈజ్ ఈ అండ్ E+2. ఒకటేమో ఎరేజరు, ఇంకోటేమో పెన్సిల్. ఎరేజర్ వచ్చేసి ఈ అయితే పెన్సిల్ వచ్చేసి E+2. ఓకే, రెస్పెక్టివ్లీ. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెన్సిల్స్, ఎరేజర్స్, పెన్స్ ఇన్ Q అండ్ K ఆర్ ఈక్వల్. సో టోటల్ ఎంత, టోటల్ Q ఈక్వల్ టు K అన్నాడు కదా. టోటల్ Qలో ఎన్ని ఉన్నాయి 20 ఐటమ్స్. మనకి ఏమేమి తెలుసు, ఒక పెన్స్ తెలుసు కదా, పెన్స్ ప్లస్ నెక్స్ట్ ఏంటి పెన్సిల్ ప్లస్ ఎరేజర్ ఈక్వల్ టు 20. ఇది కేది. పెన్స్ ఎంత 6, పెన్సిల్ ఎంత మనకి E+2, ఎరేజర్ ఎంత E ఈక్వల్ టు 20. సో ప్లస్ కదా, 6 + 2 8 2E. అప్పుడు ఈ 8ని ఇటు పంపిస్తే ఏమవుతుంది, ఇది 12 అవుతుంది, ఇది 2E అవుతుంది. సో 2 1 జా 2 6 జా 12. ఈ వాల్యూ వచ్చేసి మనకి 6. ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టెడ్ బై USA and the total crude oil in barrels are imported from India and plus USA in the given 5 years. Okay, there are two countries are crude oil import countries. ఒకటేమో USA, ఇంకోటేమో ఇండియా. సో ఈ బార్ గ్రాఫ్ చూద్దాం. ఈ బార్ గ్రాఫ్ లో మనకి ఈచ్ లైన్ అనేది ఎంత అనేది చూద్దాం. ఇది 0 అయితే ఇది 5 50 అనుకుంది, ఇది 0 అయితే ఇది 50. సో 1 2 3 4 5. సో ఈచ్ లైన్ ఎంత అన్నట్టు 10 కదా, 10 20 30 40 50. కానీ ఇది ఎక్కడ ఉంది, ఈ లైన్ కి ఈ లైన్ కి మధ్యలో ఉంది, అంటే ఇది 5 కదా. సో ఇది 55. ఓకే, ఇదేంటి బ్లూ కలర్ బార్ వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టెడ్ బై USA, ఆరెంజ్ కలర్ బార్ వచ్చేసి టోటల్ క్రూడ్ ఆయిల్ ఈజ్ ఇంపోర్టెడ్. ఓకే, ఇదేమో ఎంత మనం అనుకున్నా ఇది 55, ఇదేమో 100, ఇది సేమ్ 45, ఇది ఎంత 200, ఇది 50, ఇదెంత మనకి 150, ఇది 40, ఇది మనకి 200. అప్పుడు ఇదెంత 50 60, ఇది 60 అయితే ఇదెంత మనకి 150. ఓకే, ఏంటిది బ్లూ కలర్ బార్ మనకి పర్సంటేజ్. ఓకే, ఇదేమో టోటల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టెడ్, అంటే ఇందులో USA అండ్ ఇండియా రెండు ఉన్నాయి. ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, మనం ముందు ఆరెంజ్ కలర్ బార్ చూద్దాం, ఎందుకంటే ఇది టోటల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టెడ్ కాబట్టి. ఆరెంజ్ కలర్ 2010 లో టోటల్ ఎంత 100, ఇందులో 200, 2012 లో 150, 2013 లో 200, 2014 లో 150. ఓకే, ఇప్పుడు మనకి డేటా అనేది టోటల్ వచ్చింది. మనకి పిలవాల్సింది USA అండ్ ఇండియా కదా. సో ఇది చూడండి, 100% కి 100 అయితే మరి 55% ఎంత 55 కదా. ఇది 55 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది, ఇండియా 45. ఇది 100 కి 200 అంటే డబల్ అయింది, 100% కి 200 డబల్ అయింది. సో మనకి 45% తెలవాలి. సో 200 అనేది 100% అయితే మరి 45% కి ఎంత, 45 2 జా 90, ఇది 90 అయితే ఇదెంత 110 అండ్ 2012 అయిపోయింది. 2012కి వస్తే 150 అనేది 100% అయితే మరి 50% ఎంత, సో 75. సో 200 అనేది 100% అయితే USA ఎంత ఇచ్చిండు 2013 లో 40%. సో 0042 జా 80, ఇది 80 అయితే ఇది మనకి 120. 2014కి వచ్చేసరికి 150 అనేది 100% అయితే
60% ఎంత? 0 0 0 15 5 15 6 15 6 90. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది? 60. ఇండియా టోటల్ ఇంపోర్టెడ్ అండ్ యుఎస్ఏ టోటల్ ఇంపోర్టెడ్ వచ్చేసి 5 5 10 10 18 7 5 ఇది మొత్తం 390. అండ్ ఇండియా వచ్చేసరికి మనకి 5 5 10 6 plus 2 8 8 plus 1 9 9 7 16 16 plus 4 20 20 21. ఓకే 3 4 ఓకే 4 10. ఓకే క్వశ్చన్స్ చూద్దాము. The total crude oil is imported in 2009 is 20% more. 20% more. 20% అంటే ఎంత? 1/5. 1/5 అంటే మోర్ అన్నాడు కాబట్టి 6/5 ఇంటూ మోర్ దెన్ దట్ ఇన్ 2010. టోటల్ క్రూడ్ ఆయిల్ ఇలా 100 ఉన్నది అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 600 కదా. 5 1 జా 5 2 జా 10 6 2 జా 12 120 సారీ ఇది 120 మోర్ దెన్ and the total crude oil is imported by USA in 2009 is 50 less than by the India 2012. ఓకే టోటల్ క్రూడ్ ఆయిల్ ఇదేమో టోటల్ కదా. మరి యుఎస్ఏ 2009 ఏం చేసిందంటే టోటల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టెడ్ బై యుఎస్ఏ ఇన్ 2009 is 50 less than that by India in 2012. 75 minus 50 ఎంత? 25. Find the total crude oil imported by India in 2009. సో ఇది టోటల్ 120. 120లో 25 తీసేస్తే మనకి ఎంత? 120లో 25 తీసేస్తే నథింగ్ బట్ 95. ఇదేంది? ఇండియా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టెడ్ బై ఇండియా అండ్ యూఎస్ఏ ఇన్ ద గివెన్ 5 years టుగెదర్. మనం అంతే కదా. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్రూడ్ ఆయిల్ ఇంపోర్టెడ్ బై ఇండియా అండ్ యూఎస్ఏ ఇన్ ద గివెన్ 5 years టుగెదర్. సో టోటల్ అడుగుతున్నాడు. మనం ఇక్కడ 390 410. సో 390 డిఫరెన్స్ 410 ఎంత ఉంది? 20. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. In 2010, total revenue of the crude oil imported by USA is $5,000. Crude oil imported by okay, ఇదెంత? $5,000. Total crude oil imported by India USA is $5,000 per barrel and the revenue is increased by 5% and 8% per barrel in 2011 and 2012. ఓకే మనం ఇప్పుడు 2011 చూద్దాం. 2011లో ఏం చెప్పిండు? 5% ఇంక్రీజ్ అయింది కదా. సో ఇది ఓకే 5000 అనేది 100% అయితే మరి 105% ఎంత? 0000 క్యాన్సల్ 0 పక్క పెడితే 5 5 25 5 0 2 5 1 5 5250. 2012 చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం చెప్పిండు? $5,000  100% అయితే 8% ఇంక్రీజ్ అయింది కదా. సో 108. 00 అండ్ 00 క్యాన్సల్ అయితే ఈ 0 పక్క పెడితే 5 8 40 4 5 1 5 5400. Find the average revenue generated in 2011 and 2012 by the barrel by the USA. టోటల్ చూద్దాం. 0 5 4 plus 2 6 10. దీంట్లో యావరేజ్ 2 5 10 2 3 2 2 2 5 అంతే 5325. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ద క్రూడ్ ఆయిల్ ఇంపోర్టెడ్ బై చైనా ఇన్ 2011. చైనా 2011 వచ్చేసరికి 45% మోర్. 45% అంటే 145/100 మోర్ దెన్ దట్ బై యుఎస్ఏ అండ్ ఇండియా టుగెదర్ ఇన్ 2010. ఇండియా అండ్ యుఎస్ఏ టుగెదర్ వచ్చేసరికి 100. అంటే ఇప్పుడు చైనా ఎంత ఇంపోర్ట్ చేసుకుంది? 145 అంతే కదా. ఇది 100 ఇది 100 క్యాన్సిల్ అయితే ద రేషియో ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ ఇంపోర్టెడ్ బై యుఎస్ఏ అండ్ ఇండియా టుగెదర్ ఇన్ 2014 to 2015 ఈజ్. సో ఇది టోటల్ 2014 to 2015 ఎంత రేషియో వచ్చిండో? 5:3. యుఎస్ఏ అండ్ ఇండియా రెండు కలిపి ఇది 2014 ఎంత? 150. సో ఇది 150 5 3 15 అంటే ఇది ఇక్కడ 3 అంటే ఇక్కడ 90
అంతే కదా 90. Then find the total crude oil imported in 2015 by India and USA is approximately what percentage more or less than the total crude oil imported by China in 2011. So total crude oil imported in 2015 by India and USA రెండు కలిపి ఎంత 90 కదా 90 is to 145 ఇవి రెండు డిఫరెన్స్. సో 55 by 145 into 100 5 1 ja 5 1 ja 5 2 ja 10 5 9 ja 45. So 1100 by 29 3 ja 87. ఓకే 29 3 ja 87. ఇంకెంత మిగిలింది 33 29 7 ja 29 7 ja 29 7 ja 203 సంథింగ్ 37.8 వస్తుంది. సో నథింగ్ బట్ 38%. ఓకే 38% is the correct answer. Next question. Find out the ratio of the total crude oil imported by USA in 2011 and 2012 together. USA 55 90 145 together to the total crude oil imported by India in 2011. India in 2011 110 5 2 ja 10 5 9 ja 45 5 2 ja 10 5 2 ja 10 29 is to 22. Option B is the correct answer. Next question. సో ఇప్పటి వరకు మనకి డిఎస్ అన్నీ అయిపోయాయండి. కొంచెం మనం సింప్లిఫికేషన్ చూద్దాము. 45%. సో పర్సంటేజ్ అండ్ 00 క్యాన్సిల్ అయ్యాయి. పర్సంటేజ్ 00 క్యాన్సిల్ చేసుకుంటే 45 into 12. సో 45 into 12 plus 55 into 8 equal to x minus 7 into 60. Okay. 12 5 is 60. 12 4 is 48. So మొత్తం 540. ఇదంతా 55 into 8 440. అటున్న 7 6 42. ఇటున్న minus 420. ఇటు వస్తే plus 420 is equal to x 0 0 0 4 4 8 8 plus 2 10. సో డబల్ జీరోస్ రావాలి. ఎక్కడ ఛాన్స్ ఉంది? ఇక్కడనే కదా. సో 5 plus 4 9 9 plus 6 plus 4 10 14. So 1400 is the right answer. Option A is the correct answer. Next question. Okay, 15th question వచ్చేసి 145 into 3 3 5 is 15 3 4 is 12 13 3 1 is 3 4 435 plus 58 into 10 580 plus ఇదంతా 4620 divided by 21 into 9 కదా 3 3 ja 9 3 7 ja 21 7 1 ja 7 5 7 6 ja 42 7 6 ja 42 3 0 ja 0 3 6 ja 18 3 6 ja 18 19 1980. సో మైనస్ 79 ఇళ్ళకెళ్ళి 79 తీసేస్తే 1019. ఓకే సో 6 రావాలి. చూడండి లాస్ట్ డిజిట్ అనేది 6 అయితే 3 స్క్వేర్ రూట్ లో చూసుకున్నట్టయితే 3 సో లాస్ట్ యూనిట్స్ ప్లేస్ లో చూసుకున్నట్టే 3 స్క్వేర్ 9 1 స్క్వేర్ 1 8 స్క్వేర్ 8 స్క్వేర్ 64 కదా 9 స్క్వేర్ 81 4 స్క్వేర్ 16. సో 6 మ్యాచ్ అవుతుంది కదా. ఆప్షన్ ఈ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రూట్ 12 by 100 into 125 equal to 00 15 8 ja 120 minus 12 3 ja 36. 120 వెళ్ళి 36 తీసేస్తే ఎంత మనకి 84. 25 4 ja 25 5 ja 4 1 ja 4 3 ja 12 3 5 ja 15. ఈ 15 ఇటు పంపిస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో ఇక్కడ 5 అక్కడ 4 9 69 స్క్వేర్ ఎంత 9 9 81. సో 9 స్క్వేర్ 81 6 స్క్వేర్ 36 9 6 ja 54 54 2 ja 108. సో 108 167. సో 4761. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 8 by 16 8 divided by 16 into 9 60 16 5 80 16 6 ja 96 8 5 40 8 6 ja 48 480 plus
8 4 ja 32, 4 4 ja 16, 192 by 16 equal to x by 8. 8 1 ja 8 2 ja 16, 2 1 2 2 ja 4, 2 4 ja 2 9 ja 18, 2 6 ja 12. So its place of 9 6 3 336. Option A is the correct answer. Next question. 8 1 ja 8, 8 2 ja 16, 8 8 ja 64, and 4096 divided by 64. 8 8 ja 64, 8 5 ja 40, 8 1 ja 8, 8 2 ja 16. So 128 plus 512 plus 3904 ఎంత? ఇంకా బై 512 by 8 ఉంది కదా. సో 8 1 జా 88, 8 5 జా 40, 8 6 జా 48, 8 4 జా 32. ఓకే, ఇప్పుడు 128 64 3904 అన్ని ప్లస్ కాబట్టి 8 plus 4 12, 12 plus 4 16, 7 9, 1 plus 3 4, 4096. 4096 కి 15 cube 3375, 16 cube 4096. Okay, option C is the correct answer. 3 3 ja 9 plus 1 10 by 3 into 2 2 ja 4 5 by 2 plus 17 by 3 minus 31 by 4. 2 1 ja 2 5 ja 15, 5 5 ja 25 by 3 plus 17 by 3 minus 31 by 4. రెండింటిని కామన్ చేస్తే మనకి 25 ప్లస్ 17 ఎంత? 42. రెండింటికి బై సేమే కాబట్టి బై 3 కాబట్టి బై 3 మైనస్ 31 by 4. సో 3 1 ja 3, 3 4 ja 12, 14 minus 31 by 4, 14 minus 31 by 4, నథింగ్ బట్ 1 కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ పోతే 56 మైనస్ 31 by 4. సో మనకి ఎంత అవుతుంది? 25 by 4 అవుతుంది. 4 6 ja 24, 1 by 4. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 60% ఆఫ్ 120, ఒక 0, 12 6 ja 12 5 60, 12 6 ja 72 ప్లస్ 0000 క్యాన్సిల్ చేస్తే పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయితే సో 45 into 36. సో 45 into 36 అనుకుంటే 30 plus 6 అనుకుంటే 0 5 3 5 15, 3 4 12 13, 6 5 30, 6 4 24, 25 27, 0 12 3 3 6 1 6 2 0. ఓకే, ఇది వచ్చేసి మనకి ఎంత? 1620 మైనస్ 250 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 00 క్యాన్సిల్ అయితే 3 6 18 180. సో 180 16920 1620 వెళ్ళి 250 తీసేస్తే 0, ఇక్కడ 5 అక్కడ 2 7 5 minus 2 3. సో 1370కి 72 కలిపితే 2 7 plus 14 4 1 plus 180 2 2 5 6 1622. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 3 by 16 into 640, 16 1 ja 16 4 ja 64, 4 3 ja 12, 120 plus 5 by 36 into 1080, 6 6 ja 36, 6 1 ja 6, 6 8 ja 48, 6 1 ja 6 3 ja 18, 5 3 ja 15, 150. సో ఇక్కడ వరకు అయిపోయింది. సో 75% అంటే నథింగ్ బట్ 3 by 4. సో ఇంటూ ఎక్స్ అంటే నేను 3x by 4 అని రాసుకుంటా. మైనస్ 80 పర్సెంటేజ్ 00 15 8 ja 120. ఇక్కడ ఇంకో 0 ఉంది కాబట్టి ఇది 1200. ఇటు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది? 120 ప్లస్ 150 ప్లస్ 1200 ఈక్వల్ టు 3x by 4. సో ఇది 150, ఇది 120, 0 7 4. సో 1 3 1 ja 3 4 ja 12, 3 9 ja 27, 49 490 into 4
equal to x. 40, 9, 4 ja 36. 4, 4 ja 16, 17. 4, 9, 4 ja 36. 4, 4 ja 16, 16 plus 3, 9, 1960. Option D is the. So 22nd question వచ్చేసి 55 by 100 into 480 plus square root of 42, 25 అంటే 65. 65 divided by 5. 5 1 ja 5 3 ja 15. Plus 16x is equal to 1365. So 5 0 0 cancel అయితే 5 2 ja 10. 5 1 ja 5 1 ja 2 1 ja 2 2 ja 4 2 4 ja 8. 24 4 1 4 ja 4 4 plus 2 6 1 2 ja 2 264 plus 13 plus 16x is equal to 1365. 3 plus 4 7 6 plus 1 7 277. ఈ 277 ఇటు పంపిస్తే మైనస్ అవుతుంది. సో 8 ఇక్కడ కూడా 8 0 1 0 88. సో 16x is equal to 1088. 16 1 16. So 16 6 16 6 96. 16 8 28. So option C is the correct answer. 50 14 5 70 అంటే 700 plus square root of 10,000 is nothing but 100 equal to x by 100 into 175 minus 150 into 18 square 324 కదా 18. సో 15 into 18 చేస్తే 15 square 225. 225కి సో 2700. ఇదేమో 25 4 ja 100. 25 5 ja 25 6 25 7 ja. సో 800 equal to 7x by 4 minus 2700. ఈ మైనస్ 2700 ఇటు వస్తే ప్లస్ 2700 అవుతుంది. ఓకే 2700 అయింది. 0 0 7 7 14 15 3500. 7 1 ja 7 5 ja 35. 5 4 ja 20. Option E is the correct answer. 2000. Next question. Okay, word problem start అండి. A vessel contains 80 liters of mixture of petrol and kerosene. Okay, 80 liters of mixture of ఒకటేమో పెట్రోల్ ఇంకోటేమో కిరోసిన్ ఇన్ ద రేషియో ఆఫ్ R/4. In the ratio of R/4. If 2 R liters of petrol and R plus 2 liters of kerosene are added, ఏమంటున్నాడు 2R and R plus 2 liters of petrol added, then the new ratio of kerosene to petrol becomes 2:3. kerosene to petrol కదా. సో కిరోసిన్ వచ్చేసి మనకి 2, పెట్రోల్ వచ్చేసి 3. మనకి ఇది చూసుకున్నట్టయితే 80 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఎట్లుంది R+4 కదా బై 80 కదా. ఓకే అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇక్కడ 2 ఉంది ఇక్కడ 3 ఉంది అనుకో 5. సో టోటల్ ఎంత అవుతుంది 5. సో ఇది టోటల్ రేషియో, ఇదేమో 80 లీటర్స్ ఆఫ్ మిక్చర్కి. సో ఇప్పుడు దీన్ని మనం సింపుల్గా సాల్వ్ చేద్దాము. సో కిరోసిన్ బై పెట్రోల్ అట్లనే వచ్చింది కదా. కిరోసిన్ బై పెట్రోల్ ఈక్వల్ టు అంతే కదా 80 by R+4. కిరోసిన్ కాబట్టి రేషియో ఎంత 4 ఉంది కాబట్టి ఇంటూ 4. 8 4 ja 32. ఓకే ఇది దీనికి ఎంత 80 R by R+4. మళ్ళీ ఇక్కడ కిరోసిన్ ఎంత యాడ్ చేస్తున్నాం R+2 కదా. R+2 ఇక్కడ యాడ్ ఎంత చేస్తున్నాం 2R ఈక్వల్ టు 2/3 ఇచ్చిన ఫార్ములా ప్రకారం. సో దీన్ని సింపుల్ గా సార్ట్అవుట్ చేసుకుంటే మనకి 320 ప్లస్ R+2 ఇంటూ ఈ R+4 ఇక్కడ పోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది ఇంటూ R+4 బై 80R ప్లస్ 2R ఇంటూ R+4. 2R ఇంటూ R+4 ఈక్వల్ టు 2/3. ఓకే ఇది 2/3. ఇప్పుడు R ఇంటూ R R². 2 4 ja 8. సో 328 మొత్తం. ఓకే 328 ప్లస్ R²
ఓకే, ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అయిపోయింది. 2 4 8 ప్లస్ 320 అయిపోయింది. ఆర్ ఇంటూ 4 2 ఇంటూ ఆర్ మొత్తం 6R. ఓకే, ప్లస్ 6R బై 80. సో 80R ప్లస్ 2R ఇంటూ ఆర్ 2R స్క్వేర్ 2R ఇంటూ 4 2 4 8R. సో దీన్ని నేను టోటల్గా 88R అనుకుంటా. అప్పుడు ఏమైంది 2/3 అయింది. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే సో క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ 328 86 3 24 3 2 6 7 8 984 కదా. సో దీన్ని 984 అనుకుంటే 984 ప్లస్ 3R స్క్వేర్ ప్లస్ 3 6 18R ఈక్వల్ టు 2 8 16 2 8 16 7 176R ప్లస్ 2 2 4R స్క్వేర్. ఓకే, 3R స్క్వేర్ 4R స్క్వేర్ చూసుకుంటే ఆర్ స్క్వేర్ ప్లస్ 176R 18R పంపించుకుంటే మనకి 158R 984. ఇటున్న 984 ఇటు పంపిస్తే ఏమవుతుంది -984. దీన్ని సింపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆర్ 158R రావాలి ఈ టేబుల్ కూడా. సో R - 6 అనుకుంటా ఇంటూ R + 64 R ప్లస్ 164 చూసుకుంటే 164లోకి వెళ్ళి 6 తీసేస్తే మనకి 158 అవుతుంది. 6 4 24 6 6 36 6 38 6 9 54. సో 164 ఇంటూ 6 చేస్తే మనకు 984 వస్తుంది కాబట్టి సో R - 6 ఈజ్ ఈక్వల్ టు 0, R ఈక్వల్ టు 6. సో R వాల్యూ ఎంత? ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A boat takes 3 times long to travel S-20 kilometers in upstream and its travel S+20 kilometers in downstream if the speed of the boat in the still water is 1/5 more. So boat వచ్చేసి నేను 6x అనుకుంటా, మోర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ వచ్చేసి నేను 5x అనుకుంటా. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ S అని అన్నాడు. సో అప్స్ట్రీమ్ అంటే ఏంటిది? బోట్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత? x. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 6 5 11x. సో అప్స్ట్రీమ్ స్పీడ్ అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ రెండు వచ్చినాయి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంది? S. ఏ బోట్ takes 3 times as long as to travel S20 km upstream as it takes to travel S+20 kilometers in a downstream. సో దీన్ని సింపుల్ గా రాసుకోవాలంటే S - 20 బై అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత? x కదా, ఇది డిస్టెన్స్. సో ఈక్వల్ టు 3 ఇంటూ, ఎందుకంటే 3 times as long as to travel the upstream it takes to travel. సో 3 ఇంటూ S+20 by 11x. సో x క్యాన్సిల్ అయింది. సో ఈ 11 ని నేను ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే 11s మైనస్ 11 2 22 220 ఈక్వల్ టు 3s ప్లస్ 3 2 60. సో 11s లోకి వెళ్ళి 3s తీసేస్తే మనకి 8s మైనస్ 220 ఇటు ఉన్న ప్లస్ 660 ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ 220 కాస్త ప్లస్ 220 అవుతుంది. మొత్తం 280 అవుతుంది. 8 1 8 3 24 8 3 24 8 5 40. ఎస్ వాల్యూ ఎంత? 35. ఏమనుకోమన్నాడు? ఎస్ వాల్యూ కదా, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. రియా హ్యాస్ 5 bags containing fruits. The total weight of the fruits in all the 5 bags together is 212 kgs. Okay, total weight of 5 bags ఎంత? 212.5 kg. The average weight of the fruits of the first 3 bags 1 to 3 bags ఉన్నాయి కదా, లేదా ఫస్ట్ 3 bags యావరేజ్ వెయిట్ వచ్చేసి 38.5. టోటల్ వెయిట్ కనుక్కోవాలంటే ఇంటూ 3 చేయాలి. 3 5 15 3 8 3 24 25
3 3 9 10 11. So 115.5 total weight enta idi 115.5 kg. Okay, the weight of the fruits of the fourth and fifth bag are z kg and z plus 9 kg. So మనకి టోటల్ ఎంత 212 కదా, 212.5 kgలకి వెళ్ళి 115.5 kg తీసేస్తే 0 5 ఇక్కడ 5 అక్కడ 2 7, సో 97 kg. ఈ 97 kg ఏంది ఫోర్త్ ప్లస్ ఫిఫ్త్ బ్యాగ్ది కదా, సో 97. ఈ ఫోర్త్ బ్యాగ్ ఏంటిది జెడ్ కేజీ అండ్ ఫిఫ్త్ బ్యాగ్ వచ్చేసి మనకి జెడ్ ప్లస్ 9, జెడ్ ప్లస్ 9 ఈక్వల్ టు 97. సో ఈ 9 ఇటు పంపిస్తే మనకి మొత్తం 2z ఈక్వల్ టు 88. ఓకే, 88. 2 1 జా 2 4 జా z వాల్యూ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ z అన్నాడు కదా 44. నెక్స్ట్ క్వశ్చన్, the market price of two articles A and B are in the ratio of 6:11 if the difference between their selling prices is 990. So market price of article A and article B is 6:11 ఉంది. నేను దీన్ని సింపుల్ గా 6x గాను దీన్ని 11x గాను అనుకుంటా. ఇందులోకి వెళ్ళి 10% డిస్కౌంట్ తీసేయండి. సో 10% డిస్కౌంట్, రెండిట్లోకి వెళ్ళి 10% డిస్కౌంట్ తీసేసింది. Each article is sold at a 10% of discount. Then find the difference between the market price of A and B. Market price of A and B and the difference between the selling prices is 900. So ఇప్పుడు చూడండి, ఇది మార్కెట్ ప్రైస్ 10% డిస్కౌంట్ ఇచ్చిందంటే ఎంత కమ్మినట్టు 90% సేల్ చేసినట్టు కదా. సో ఏ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 6x ఇంటూ 90/100. సో 0.9, 6 ఇంటూ 0.9 ఎంత 5.4x కదా, 5.4x. బి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత 11x. 11x ఇంటూ ఇది కూడా సేమ్ 90/100, 0.9, 11 ఇంటూ 9 అంటే 9.9x వాల్యూ. ఇప్పుడు మనకి ఏమని చెప్తున్నాడు, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 4.5x. సో ఈ 4.5x వాల్యూ ఎంత అన్నాడు 9900 అన్నాడు. సో ఈ జీరోని ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ జీరో పెట్టుకోవచ్చు కదా. సో 9 5 45, 9 1 9 1 9, సో 11,000. 5 1 5 2 10, 5 2 10, సో 2200. సో x వాల్యూ ఎంత 2200. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మార్కెట్ ప్రైజెస్ ఆఫ్ A అండ్ B. మార్కెట్ ప్రైజెస్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత 5x కదా, 5x is equal to 5x కదా. 5x అంటే x వాల్యూ ఎంత 220 ఇంటూ 5 ఎంత వస్తుంది 5 2 10 5, సో 11,000 రాక. ఇక్కడ మనం పాయింట్ ఇటు పంపించుకున్నాం కాబట్టి ఇది 99,000 అయింది. మ్యాక్సిమం అయితే ఇది 1100. ఓకే, ఆప్షన్ C is the correct answer. Next question, the ratio of 28th question, the ratio of Aman's age after 8 years to Rahul's present age is 5:3. The Samir is 4 years older than the Aman. Samir అనేటోడు 4 years పెద్ద అమన్ కంటే. If the average of Aman's and Rahul's age after 3 years is 15 years. Okay, average of Aman's and Rahul is 15 years. యావరేజ్ ఏమో 15 years అయితే యాక్చువల్ ఎంత అవుతుంది టోటల్గా 15 into 2 ఇది 30 years. అండ్ ఒకవేళ వీళ్ళిద్దరికి ఇదేమని చెప్తున్నాడు ఆఫ్టర్ 3 years ఈజ్ 15 years. సో నేను ఇప్పుడు ప్రజెంట్ తీసుకొస్తా వీళ్ళిద్దరిని. ఫస్ట్ ఆఫ్టర్ 3 years విల్ బి ద 15 years. ప్రజెంట్ ఎంత అమన్ అండ్ రాహుల్ తీసుకున్నట్టయితే వీళ్ళిద్దరికి -3 చేయాలి కదా. సో -3 years, సో వీళ్ళిద్దరిది ఎంత టోటల్ -6 years కదా. సో ఇది టోటల్ అయితే 30లోకి వెళ్ళి 6 30 - 6 years తీసేస్తే ఎంత, ఇది 6 years 6y కాదు. సో 30 yearsలోకి వెళ్ళి, సో 30 years - 6 years ఎంత
24 years. ఓకే, 24 years. సో ప్రజెంట్ వీళ్ళిద్దరిది కలిపి 24 years. మనకి తెలిసింది ఏంది, అమన్ ఈజ్ ఆఫ్టర్ 8 years అండ్ రాహుల్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 3 years. సో అమన్ అండ్ రాహుల్ చూసుకుంటే వీళ్ళిద్దరిది ఇప్పుడు ప్రజెంట్ అనుకుంటే రాహుల్ వీళ్ళిద్దరికి 5:3. సో దీన్ని నేను 5x అనుకుంటా. ఇది ఎప్పటిది, ఆఫ్టర్ 8 years. ఓకే, ఆఫ్టర్ 8 years ఇది ఎంత, ఇది 3x. సో దీన్ని నేను ఎట్లా రాసుకుంటా అంటే అమంది 5x - 8 ప్లస్ 3x టోటల్ వీళ్ళిద్దరిది ఎంత వచ్చింది, 24 కదా. సో 24, 5x ప్లస్ 3x, 8x - 8 ఈక్వల్ టు 24. ఈ -8 ఇటు పంపిస్తే 8x ఈజ్ ఈక్వల్ టు 32, x ఈజ్ ఈక్వల్ టు 4. x వాల్యూ 4 వచ్చింది. వాడు ఏం చెప్పిండు, సమీర్ అనేటోడు 4 years ఓల్డర్ దెన్ అమన్. సో అమన్కి 8 years తర్వాత ఎంత, అమన్ 5 4 20 years ఆఫ్టర్ 8 years. మరి ప్రజెంట్ -8 చేస్తే 12 years. సో అమన్ ప్రజెంట్ వచ్చేసి 12 years అయితే ప్లస్ సమీర్ ఎంత పెద్ద 4 years. సో సమీర్ ప్లస్ 4 అంటే టోటల్ సమీర్ యొక్క ఏజ్ వచ్చేసి 16 years. ఓకే, ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఈ 3 హోంవర్క్ చేయండి. ఓకే, ఈ 3 హోంవర్క్ వీటికి ఆన్సర్స్ ని నాకు కామెంట్లలో తెలియజేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై.